ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు. ఒక ఒక దేవాలయంలో ఏ పూజలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. అక్కడ హోమాలు యజ్ఞాలు అన్నీ చేస్తున్నారు. పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు, కోటీశ్వర్లను. అయిపోయింది. అయితే ఎవరో తాగుబోతో లేకపోతే ఎవడో మామూలు మనిషి అలా పోతూ అక్కడ నిలబడి, శివాలయం దగ్గర నిలబడి, స్వామి నువ్వే దిక్కు, నాకేం తెలదు, వెళ్తున్నాను, నన్ను నువ్వే చూడాలి అనుకుంటూ వెళ్ళిపోయాడు. పార్వతీ పరమేశ్వర్లు అనుకున్నారంట. పార్వతీదేవి అడిగిందట, స్వామి వీళ్ళు ఇన్ని వేలకు వేలు కోట్లు డబ్బు ఖర్చు పెట్టి యజ్ఞాలు చేస్తున్నారు కదా, మరి వాడు స్వామి నువ్వే అన్నావు అనేసి పోయాడు, నువ్వే రక్షించాలంటే నువ్వు వాడి మీద ఎందుకు ప్రేమ చూపిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు అన్నాడట స్వామి, అసలు నిజమైన భక్తుడు వాడు అంటే, వాడు ఎందుకు భక్తుడయ్యాడని అమ్మవారు అడిగిందంట. వాడు ఎందుకు భక్తుడయ్యాడు అంటే, వాడు త్రికరణ శుద్ధిగా నన్ను నమ్మాడు, స్వామి నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అన్నాడు. ఏమీ ఆశించలేదు. నాకు 10 కోట్లు ఉన్నాయి, 50 కోట్లు చేయమని అడగలేదు, 50 కోట్లు ఉన్నాయి, 100 కోట్లు చేయమని అడగలేదు, నువ్వే దిక్కు నాకు స్వామి పోతున్నా అని పోయాడు. వీళ్ళు ఈవేళ 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఇదంతా ఎందుకు చేస్తున్నాడు, రేపొద్దున 1 కోటి రూపాయల కోసం చేస్తున్నాడు వీడు అనేది అది ఒక పురాణాల్లో అదొక చిన్న ఇన్సిడెంట్ నేను చెప్పాను. కాబట్టి ఏంటంటే ఎప్పుడు ఎవరు ఏ పూజ చేసుకోండి, ముస్లిమ్స్ అల్లాహ్ని నమ్ముతారు, క్రిస్టియన్సు ఆయన ప్రభువుని నమ్ముతారు అని రకరకాల నమ్ముతారు. ఎవరిని నమ్మినా సరే మీరు త్రికరణ శుద్ధిగా నమ్మండి. మీరు ఏ రకమైనటువంటి మైండ్లోకి ఏమీ రాకూడదు. మీరు పూజ చేసుకునేటప్పుడు కనీసం నమస్కారం పెట్టుకున్నా సరే. చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే పూజలు చేస్తున్నారు, పూజ చేస్తున్నారు, పూజ చేసుకుని హాయ్ ఏం చేస్తున్నారని ఏంటి అలరే అంటాడు. అంటే ఇక్కడ లేదు పూజలు అవుతున్నాం, ఏంటో పిల్లలు అలరి చేస్తానండి అని చేయకూడదు, హరే రామ్ అంటాడు. ఇక్కడ ఏంటి ధ్యానంలో లేడు మనిషి. వంట అయిందా తొందరగానే ఆఫీస్ టైం అయిపోతుంది అంటాడు అక్కడ భార్యని, మళ్ళీ నమస్కారం పెడతాడు. అది కాదు. నువ్వు భక్తిభావంతో ఎప్పుడైతే పెట్టావో భగవంతుడు చెడ్డవాడు కాదు, మనమే చెడ్డవాళ్ళం. భగవంతుడు మనం ఏం చేసినా కాకపోతే బాగా తప్పులు చేస్తే శిక్షిస్తాడు. చిన్న తప్పుకు చిన్న శిక్ష వేస్తాడు, పెద్ద తప్పుకి పెద్ద శిక్ష వేస్తాడు. అంచేత మందిరాలనేవి కూడా మనం లోపలికి వెళ్ళిపోయే కొద్ది కూడా చిన్న చిన్న మందిరాలు ఉంటాయి. సరే, ఇక్కడ ఇంకొక విషయం ఉంది. సరే, ఇక్కడ మందిరాలు కట్టారు, ఇక్కడ అపార్ట్మెంట్స్ కట్టారు. మరి అపార్ట్మెంట్స్లో వాళ్ళు అంతా చాలా మరి డబ్బున్న వాళ్ళు ఉంటారు కదా. అపార్ట్మెంట్స్ అంటే చిన్న వాళ్ళు వెళ్ళి 25,000 30,000 అంచేత వాళ్ళు డబ్బున్న వాళ్ళు కొనుక్కుంటారు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? దేవుడు కావాలి, వాళ్ళకు కూడా దేవుడు ఉండాలి కదా. వాళ్ళు ఈ మధ్య ఏం చేస్తున్నారు, అపార్ట్మెంట్లోనే ఒక స్థలం కేటాయించి అక్కడే గుడి కట్టేసుకుంటున్నారు. అక్కడ గుడి కట్టుకుని సాయంత్రం అంటే నచ్చిన వాళ్ళు రోజు పూజ చేసుకున్న వాళ్ళు సాయంత్రం వచ్చి అక్కడ దీపారాధన లగించి నమస్కారం చేసుకుంటారు. టెంపుల్ ఏదైనా మామూలుగా చిన్న ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు, పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు వస్తారు కిందకి వాళ్ళు. ఇప్పుడు ఈరోజు ఈ సంస్కృతి ఎక్కడ వచ్చిందంటే పెద్ద అపార్ట్మెంట్స్లో కంపల్సరిగా ఒక గుడి కంపల్సరిగా ఉంటుంది. ఆ గుడి ఉంటుంది, కానీ ఆ గుడికి ఇవి ఇప్పుడు నేను చెప్పిన యంత్రాలు తంత్రాలు అవి వేయించరు. ఎందుకంటే ఆపలేరు వాళ్ళు. అంటే టెంపుల్ గల కడతారు, గోపురం పెట్టరు. పైకి నాళ్ళు గోపురం పెట్టారా అంటే కంపల్సరిగా యంత్రం వేయాలి. గోపురం పెట్టారంటే మళ్ళీ ధ్వజస్తంభం కట్టాలి. అంత పెద్దవి కాకుండా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా అలాగా చేసుకుంటున్నారు. అంటే మీరు ఈ వేసిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పాను. ఏమిటంటే ఈ రకంగా ఎప్పుడైతే మీకు వీధి సోలు వచ్చి తగిలేస్తుంది అంటున్నారో, ఎందుకు తగులుతుంది, ఎలా తగులుతుంది, ఆ ఆలయాలు ఎందుకు అలాగ అవుతున్నాయి, వాటికి ఏమి లేదా మరి మామూలు వాళ్ళకి ఇళ్ళకి తగులుతున్నాయి కదా మీరు అడిగిన దానికి. అది పవర్ఫుల్ యంత్రాలు ఉంటాయమ్మా. అంచేత ఆ యంత్రాలే వాటిని తిప్పికొడతాయి. భగవంతుడే అక్కడ నిలబడితే వీధిపోటు ఏం చేస్తుంది? భగవంతుడే అక్కడ ఉన్నాడు, ఇంకా వీధిపోటు ఏం చేయదు. అంచేత అలాంటిది ఏమీ లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీధిపోట్లు అసలు ఆలయాలకు తగలవు. మీ ఇళ్లకు వీధిపోట్లు తగులుతుంటే చూసుకోండి. మీరు ఎక్కడైనా ఇళ్లకు తగులుతాయి వీధిపోట్లు, వీధిపోట్లు తగలకుండా కట్టుకోండి.
వీధి పోట్లు అన్నారు కాబట్టి ఒక చిన్న విషయం మీకు చెప్తాను. ఎలాగో వీధి పోట్లు కూడా వచ్చేసింది కాబట్టి మీ ఇంటికి తూర్పు అంటే తూర్పు ఈశాన్యంలో వచ్చినటువంటి వీధి పోటు మీకు తగిలితే కోటీశ్వర్లు అయిపోతారు మీరు. ఆ డబ్బు ఎలాగొస్తుందో తెలియదు మీకు. అదొకటి అద్భుతమైనటువంటి వీధి పోటు. అదేవిధంగా ఇటు ఉత్తర ఈశాన్యంలో వచ్చే వీధి పోటు అది అలాగే కుబేరులను చేసేస్తుంది అనమాట. ఈ 2 వీధి పోట్లు కాకుండా అటు దక్షిణంలో ఉంది. దక్షిణం అంటే భయపడతారు చాలామంది. అయ్యి బాబు దక్షిణం యమస్థానం ఏమిడు ఏం చేస్తాడు మనల్ని అంటారు. అది కాదు. అక్కడ మనం చేసుకునే ఆయన టచ్ చేయకుండా మనం చేసుకునేలా చేసుకుంటే అది కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. దక్షిణ ఆగ్నేయంలోంచి వచ్చినటువంటి వీధి పోటు ఆ ఇంట్లో ఆడపిల్లలకి ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంత ఆడపిల్లలు కూడా చక్కగా వివాహాలు అవుతాయి, చక్కటి కాపురాలు దక్కుతాయి, మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఇక పడమర ఉంది. పడమర అంటే మళ్ళీ పడమర కూడా భయమే. అయ్యి బాబోయ్ పడమర ఉంటాకే వరుణుడు ఉంటాడు కానీ శనేశ్వర స్వామి ఉంటాడు కదా అక్కడ, మన ఏం చేసేస్తాడో ఆ వీధిపోటు తగిలితే అనుకుంటారు. అలా కాదు. పడమరలో కూడా పశ్చిమ వాయువ్యలో నుంచి వచ్చే వీధిపోటు మీకు నిజంగా ఎప్పుడూ డబ్బు అలా కలకలాడుతూనే ఉంటుంది. పశ్చిమ వాయువులోంచి రావాలన్నమాట. కరెక్ట్గా పశ్చిమంలో నుంచి అలా వాయువులోంచి మళ్ళీ పశ్చిమ నైరుతిలోంచి వచ్చిందంటే ఎందుకు పనికిరాని అయిపోతారు మళ్ళీ మనుషులు, పనికిరారు. అంచేత నేను ఇప్పుడు చెప్పిన 4 వీధి పోట్లు ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, దక్షిణ ఆగ్నేయం, అలాగే పడమర వాయువు, పశ్చిమ వాయువు. అంచేత ఆ రకంగా ఉంటుందమ్మా. ఏమీ భయం లేదు, ఎవరికేం భయం లేదు. ఇందులో నేను చెప్పినట్లు మీకు ఎక్కడైనా మీకు అలాంటివి లేకుండా నేను చెప్పినవి కాకుండా ఏమైనా వ్యతిరేకం ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా వాస్తు తెలిసిన ఆయన తీసుకొచ్చి చూపించుకోండి. లేదంటే నాకు వాట్సాప్ చేయండి. మీరు వాట్సాప్ చేస్తే మళ్ళీ నేను వాట్సాప్లోనే మీ యొక్క ప్లాన్స్ నేను చేసి పంపిస్తాను.